కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకే పదవులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఏ కోటా లేదని మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయని చెప్పారు రేవంత్. వికారాబాద్ జిల్లా హరిత రిసార్ట్ లో డీసీసీలకు ట్రైనింగ్ క్లాసులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా ప్రజలకు సేవలందిస్తోందన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే అని అన్నారు. నేను ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఫ్రంటల్స్ చైర్పర్సన్స్గా తీసుకోండి అని నేను పిలిచి అడిగితే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. మా స్థాయి అంతగా పడిపోయింది అనుకుంటున్నారా? మేమేదో నీ అదృష్టం బాగుండి పీసీసీ అయినావు, మేమే పీసీసీ అధ్యక్షులం అయ్యేటోళ్ళం, ఫ్రంటల్స్ తీసుకోమంటారా అని. ఆ రోజు ముందుకొచ్చి తీసుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 37 మంది ఫ్రంటల్స్కు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఫ్రంటల్స్కి బాధ్యత తీసుకోకపోవడం ఏమైందో. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలను ఈ కోటాలను వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఒక మెరిట్ కోటాలో మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినరు. జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నన్ను కలవాలన్నా, లేకపోతే పీసీసీ అధ్యక్షుని కలవాలన్నా, లేకపోతే సచిన్ సావంత్ గారిని కలవాలన్నా, ఏఐసీసీ సెక్రటరీ గారిని కలవాలన్నా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకపోతే మీకు అంత సులువు కాదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మీ దగ్గర ఉంది, అది అన్నిటికంటే విలువైంది. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఈ పదవిని పొదుపుగా వాడుకొని, పదవిని ప్రజల కోసం వినియోగించి, పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సో, ఎంపీఓ, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయి. ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల తిరిగినరు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవికారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. ఆబ్లిగేషన్స్ ఆర్ ఒబ్లైజ్డ్. ప్రజా సమస్యల్ని మీరు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కూడా తీసుకొచ్చి చెప్పి పరిష్కరించవచ్చు. అవి ప్రజా సమస్యల పరిష్కారంగా ఉండాలి తప్ప పైరవీలుగా కనిపించకూడదు. మీరు పైరవీలకు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు దూరంగా ఉంటారో గౌరవం అదే నడుచుకుంటూ వస్తుంది. మీకు గౌరవం ఎక్కడికి